హాయ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఎల్డీఎఫ్ను గద్దెదించేందుకు మతతత్వ సంస్థతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు అంటరాని సంస్థగా భావించిన జమాత్ ఏ ఇస్లాం హిందూతో కాంగ్రెస్ చేస్తున్న స్నేహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖచ్చితంగా గెలుస్తామన్న అత్యుత్సాహంతో కేరళ కాంగ్రెస్ తన కొయ్యి తానే తీసుకుంటోందన్న మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎందుకు ఇలా చేస్తోంది? జమాత్ ప్రయోగం కాంగ్రెస్ కొంపముంచుతుందా? కేరళ రాజకీయాల్లో ముస్లిం ఓట్ల సమీకరణ కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వెళ్తున్న దారి మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత సతీషన్ జమాత్ ఏ ఇస్లామీకి క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు కేరళలో పెనుదుమారం రేపుతోంది. సయ్యద్ అబుల్ అలా మదూదీ స్థాపించిన థియో డెమోక్రసీని నమ్మే ఈ సంస్థను సతీషన్ వెనకేసుకురావడం రాజకీయ వివాదాలకు దారితీస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘోర పరాజయానికి ఈ జమాత్ స్నేహమే ప్రధాన కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండోసారి పినరయి విజయన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ చేసిన మతపరమైన పొరపాట్ల వల్లే. అప్పట్లో కేరళ కాంగ్రెస్ మణి వర్గం యూడీఎఫ్ వీడి ఎల్డీఎఫ్లో చేరడం, ముస్లిం సంఘాల ప్రాబల్యం పెరగడం చూసి క్రైస్తవ ఓటర్లు కాంగ్రెస్కు దూరమయ్యారు. ఆ చేదు అనుభవం వెంటాడుతున్నా ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జమాత్ ఏ ఇస్లామీకి కేరళలో పెద్దగా క్యాడర్ లేకపోయినా వారి మీడియా సామ్రాజ్యం చాలా బలమైంది. మాధ్యమం దినపత్రిక, మీడియా వన్ ఛానల్ ద్వారా వాళ్ళు తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ అంశాలను, ముఖ్యంగా హమాస్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల విజయాన్ని వీళ్ళు కీర్తించే తీరు వివాదాస్పదంగా మారింది. మీడియా వన్లో వచ్చే అవుట్ ఆఫ్ ఫోకస్ వంటి కార్యక్రమాలు సమాజంలో చీలిక తెస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మునంబం వక్ఫ్ ఆస్తుల వివాదంలో కూడా వీళ్ళు తప్పుడు కథనాలు ఇచ్చి హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేరళలోని మెజారిటీ ముస్లిం సంఘాలే ఈ జమాత్ ఏ ఇస్లామీని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలోని 70% సున్నీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సమస్త్ సంఘం జమాత్ సిద్ధాంతాలు ఇస్లామిక్ కాదని, అవి దేశ సమగ్రతకు విరుద్ధమని తీర్మానాలు చేశాయి. ముస్లిం లీగ్ కూడా అంతర్గతంగా ఈ స్నేహం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ అధికారం కోసం మౌనంగా ఉంటుంది. సతీషన్ మాత్రం వీరందరినీ కాదని జమాత్కు వంతపాడుతున్నారు. సతీషన్ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాల మధ్య వీళ్ల మద్దతు ఉంటేనే తాను సీఎం అభ్యర్థిగా నిలబడగలనని ఆయన నమ్ముతూ ఉన్నారు. అందుకే జమాత్ అప్రతిష్టను తన నెత్తిన వేసుకుంటున్నారు. 2009లో పినరయి విజయన్ కూడా అబ్దుల్ నాజర్ మహదానీని ఇలాగే దగ్గరకు చేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సతీషన్ తన అతి తెలివితేటలతో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తుంది. అధికారం కోసం మతతత్వంతో రాజీ పడటం కాంగ్రెస్ సెక్యులర్ ఇమేజ్ను మంటగలుపుతోంది. కేరళ ఓటర్లు ఈ జమాత్ ప్రయోగాన్ని ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.